ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు, కోట్ల రూపాయల ఖర్చు, దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తెరపైకి తెచ్చింది. ఇది మన డెమోక్రసీని మారుస్తుందా లేక ఫెడరలిజంకి ముప్పుగా మారుతుందా అనేది వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, మాజీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ రీసెంట్గా 18,000 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. వారి రికమెండేషన్ ఏంటంటే 2029 నుంచి లోక్సభ మరియు అన్ని స్టేట్ అసెంబ్లీల సైమల్టేనియస్గా ఎలక్షన్స్ నిర్వహించాలి. ఆ తరువాత 100 రోజుల్లోపే లోకల్ బాడీ పోల్స్ను కూడా పూర్తి చేయాలి. అయితే ఇది వినడానికి బాగున్నా అమలు చేయడం ఒక లీగల్ ఛాలెంజ్. దీనికోసం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ పార్లమెంట్ మరియు ఆర్టికల్ 172 డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ వంటి కీలక ఆర్టికల్స్ని అమెండ్ చేయాలి. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే అక్కడ జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కేవలం మిగిలిన కాలానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారితీసింది. దీనివల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఆగిపోయే డెవలప్మెంట్ పనులు స్పీడప్ అవుతాయి మరియు ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. కానీ రీజనల్ పార్టీస్ మాత్రం జాతీయ పార్టీల హవాలో ప్రాంతీయ సమస్యలు పక్కకు వెళ్ళిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక మన దేశ ప్రగతికి ఇది గేమ్ చేంజర్గా అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ డీటెయిల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం ఇప్పుడే గ్లోబల్ వర్టెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.